మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్నాం సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, నచ్చితే మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మనకి కొన్ని కీలక అప్డేట్స్ ఏంటంటే, అయితే దాదాపుగా రాష్ట్రంలో 12,512 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. మేము అంటే ప్రభుత్వం వచ్చిన 7,500 నుంచి 8,000 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాట్లు చేయబోతున్నామని అసెంబ్లీ వేదికగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. అయితే మనకి ఈ యొక్క విద్యా వ్యవస్థకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ నివేదిక చట్టం ఆమోదం కోసం అసెంబ్లీలో 20వ తారీఖున ప్రవేశపెట్టున్నారు. అంటే ఈరోజు 19, రేపు మనకి మార్చ్ 20వ తారీఖున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ నివేదిక చట్ట ఆమోదం కోసం అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్ కి పంపనున్నారు. సో డిఎస్సికి సంబంధించి మనకి ఈ యొక్క 20వ తారీఖు వరకు కూడా మనకి ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అది మనకి రేపు చట్ట ఆమోదం కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టి తర్వాత జాతీయ కమిషన్ పంపిద్దాను. తర్వాత మనకి చాలా మంది అడుగుతూ ఉన్న విషయం ఏంటంటే కనుక నోటిఫికేషన్ ఈ నెలలో వస్తుందా, సో ఖచ్చితంగా వస్తుందా లేదా అని అడుగుతున్నారు. అది ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఎస్సీ వర్గీకరణ తర్వాత మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాక కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి గారు తెలియజేశారు. అయితే మనకి చాలా మంది కోచింగ్ సంబంధించి చాలా మంది అడుగుతూ ఉన్నారు మిత్రులు. సో సార్ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫ్రీ కోచింగ్ సంబంధించి కొంతమంది మన వీడియో ద్వారా అప్లై చేసుకున్నారు, అంటే మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అప్లై చేసుకున్నారు. అయితే బీసీ ఈడబ్ల్యూఎస్ ఫ్రీ కోచింగ్ సంబంధించి టైం అయిపోయింది, ఓకేనా. సో ఇంకా ఎవరు కూడా మీరు దానికోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు అధికారులు మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. దానివల్ల ఏంటంటే చాలా మంది ఆ యొక్క బీసీ ఈడబ్ల్యూఎస్ ఫ్రీ కోచింగ్ సంబంధించి ఆ యొక్క సాంఘిక సంక్షేమ కార్యాలయానికి వెళ్ళారు. సో బీసీ వెల్ఫేర్ ఆఫీస్, ఈడబ్ల్యూఎస్ మనకి వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకున్న వారు కొంతమంది అప్లై చేసుకున్నారు, చాలా మంది అప్లై చేసుకోలేదు. సో అలాంటి వారు చాలా మంది అడుగుతున్నారు, సార్ ఎలా వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటని అడిగారు. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఇలా మీరు బీసీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి, మీ యొక్క జిల్లాలో ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి అప్లై చేసుకోండి అని. సో అక్కడ మనకి డేట్ అనేది ఇవ్వలేదు. చాలా మంది మిత్రులు వెళ్ళిన వారు చెప్పారు డేట్ అనేది అయిపోయిందని చెప్పారంట. సో వెళ్ళిన ఎవరైతే ఆఫీసర్ మనకి ఆ యొక్క ఆఫీసెస్కి వెళ్ళారో వారు చాలా మంది ఆన్లైన్ కోచింగ్ సంబంధించి ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ కోచింగ్ అని, ఆన్లైన్ అప్లికేషన్ అని చాలా మంది మనకి ఎస్సీ ఎస్టీ ఫ్రీ కోచింగ్ కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు. అందులో మెరిట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇచ్చారు. సో ఎగ్జామ్ పెడతామన్నారు, ఎగ్జామ్లో మెరిట్ తీసి టెట్ మార్క్స్ వెయిటేజ్ ఈ యొక్క ఎగ్జామ్ వెయిటేజ్ తీసి సెలక్షన్ లిస్ట్ అన్నారు, కానీ అలా జరగలేదు. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఫ్రీ కోచింగ్ సంబంధించి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లారిటీగా ప్రొవైడ్ చేయలేదు. ప్రొవైడ్ చేశారు కానీ లాస్ట్ డేట్ ఎప్పుడని ఏంటి అనేది ఒక వెబ్సైట్లో కానీ లేదా ఎక్కడా కానీ మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు. దానివల్ల చాలా మంది అభ్యర్థులు కొంచెం ఆందోళన అయితే చెందారు. సో డిఎస్సికి సంబంధించి మనకి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో బీసీ ఈడబ్ల్యూఎస్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్ కోసం అప్లై చేయడానికి మనకి ఈరోజు సాయంత్రం వరకే సమయం ఉంది. అయితే అప్లై చేసుకోండి. మన ఛానల్ ద్వారా మిత్రులకి తెలియాలని చెప్పాను. సో టైం అయితే అయిపోయింది, ఈ రోజుతో అయిపోతుంది, ఓకేనా. సో ఎవరైనా అవకాశం ఉంటే వెళ్ళి అప్లై చేసుకోండి మీ యొక్క జిల్లాల్లో. సో ఈ యొక్క అప్లై చేయడానికి సమయం పెంచాలని మన ఛానల్ తరఫున కోరుతున్నాం. సో ప్రభుత్వం స్పందించి ఏమైనా కోరితే మనకి జిల్లాల వారీగా మీ యొక్క జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయండి. సో డిఎస్సికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి మరింత జాప్యం కానుందా అంటే ఖాళీల భర్తీతో ఎస్సీ వర్గీకరణతో లింకు. సో నిరుద్యోగుల్లో ఆందోళన అయితే ఉంది. ఆ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఎప్పుడని ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా మరింత జాప్యం కానుందని సమాచారం. అయితే ఎస్సీ వర్గీకరణతో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం దీనికి లింక్ పెట్టడమే కారణమని, అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ యొక్క పరిణామంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. సో ఎందుకంటే ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి పైనే తొలి సంతకం చేస్తారని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు మన ముఖ్యమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు గారు. ఇప్పటి వరకు కేవలం సంతకాన్ని మాత్రమే చేసిన సంగతే తెలిసిందే, కానీ ఆ తర్వాత ప్రక్రియ మాత్రం ముందుకు జరగడం లేదు. ఏదో ఒక లింక్ అడ్డంకు వస్తూనే ఉంది. అయితే మనకి మరోవైపు పాఠశాలలో దాదాపుగా 24,000 టీచర్ పోస్టులు ఖాళీలుంటే మనకి 16,000గా కుదించినట్లు, అయితే నేడో రేపు నోటిఫికేషన్ వస్తుందన్నట్లే ఉంది. కానీ ప్రభుత్వంలో మనకి కీలక నేతలు కూడా ప్రకటన చేశారు. దీంతో నోటిఫికేషన్ ఖాయమని నిరుద్యోగులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ దశలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
సో మనకి ఏకసభ్య కమిషన్ నివేదికను కేంద్ర ఎస్సీ కమిషన్కు పంపుతాం. అక్కడ నుండి అనుమతి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని వివరిస్తూ ఉంది. అయితే మనకి 20వ తారీఖున ఇక్కడ అసెంబ్లీలో చట్ట ఆమోదం కోసం ప్రవేశపెట్టి జాతీయ ఎస్సీ కమిషన్కి పంపుతారు. తర్వాత అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తారు. అయితే ఇలా చేస్తే గనక మనకి డిఎస్సి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ అంతా ఇప్పటికప్పుడు పూర్తి కాదన్న అభిప్రాయం పరిశీలకుల్లోనూ నిపుణుల్లోనూ వ్యక్తమవుతుంది. దీంతో డిఎస్సి పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా వెనక్కిపోతాయా అని చాలా మంది నిరుద్యోగులు భావిస్తున్నారు. సో ప్రభుత్వం మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క డిఎస్సి తీసుకుంది. సో డిఎస్సి ఎందుకంటే మొదటి సంతకం కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మొదటి సంతకాన్ని మనకి త్వరలోనే అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం దాదాపుగా 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, గత 10 ఏళ్లలో వేలాదిగా ఉద్యోగులు పదవి విరమణ చేశారని, ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదని, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకుని వారితో పని చేయించుకోవడంతో పాటు ఉన్న శాశ్వత ఉద్యోగులపైనే పని భారం పెంచుతుందని, ఖాళీలు భర్తీ చేసే విషయంలో ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం తెర వెనక నుండి మనకి ఈ కథ అనేది ఆరోపణలో ఉన్నాయి. సో స్వర్ణాంధ్ర విజన్ 2047లో మనకి ఈ యొక్క సైతం ప్రభుత్వ యంత్రాంగంలో లేటరల్ రిక్రూట్మెంట్, అప్రెంటిస్ విధానం, ఏఐ వినియోగం వంటివి ప్రముఖంగా ప్రస్తావించారు. దీన్ని బట్టి లక్షలాది ఖాళీలను భర్తీ చేసే యోచన ప్రభుత్వానికి మనకి ఈ యొక్క నిరుద్యోగుల ఆగ్రహాన్ని పక్కదోవ పట్టిస్తుందా? అయితే మనకి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశం ఒక కొలిక్కి అయితే వచ్చేసింది. కానీ తర్వాత ఏం జరగబోతుంది? డిఎస్సి జాప్యం కానుందా, మరింత జాప్యం కానుందా అని డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సో మనకి రేపు ఈ యొక్క కమిషన్ పంపిన తర్వాత మనకి ఏ యొక్క కేంద్ర జాతీయ కమిషన్కి, ఎస్సీ కమిషన్కి ఈ యొక్క నివేదిక పంపిన తర్వాత నోటిఫికేషన్ పైన ఏమైనా ప్రకటిస్తారా అనేది మనకి క్వశ్చన్ మార్క్గా ఉంది. సో డిఎస్సికి సంబంధించి అయితే మనకి అప్డేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గూగుల్లోకి వెళ్ళి, ఓకేనా, మీరు గూగుల్లోకి వెళ్ళి ఆర్కే కాంపిటేటివ్ అడ్డా, ఆర్కే కాంపిటేటివ్ అడ్డా, సో ఈ విధంగా ఆర్కే కాంపిటేటివ్ అడ్డా అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు మన ఛానల్లో చాలామంది నిరుద్యోగ మిత్రులకి జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాం. అలాగే ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో ఎవరైనా మీరు మన ఛానల్ని చూడకపోతే కనుక మన వెబ్సైట్లో చూడండి. అందులో మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి ఉన్నాయి. అక్కడి నుంచి రాసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆన్లైన్ టెస్ట్ అనేవి సైకాలజీకి సంబంధించి, తెలుగుకి సంబంధించి మన ఛానల్లో ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా నోటిఫికేషన్ కోసం ధైర్యంగా మనకి ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.